చెప్పండి నాతో పాటు అందరూ, నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్. ఇది ఫస్ట్ బేసిక్ రూల్. నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు అంటే వారు నాట ఆత్మజ్ఞాని. నువ్వేం చేయలేదు చెయ్యి. నీకు నీ భర్తకు పడలేదు, ఏం చేయలేదు చెయ్యి. వెళ్ళి మా అమ్మ మా ఆయన ఇలా చేశాడని అంటే అని అలాగే చేస్తాడు. ఇంకెలా చేస్తాడు? భీష్ముడు కృష్ణుడు ఇద్దరు సంవాదం పడుతుంది. కృష్ణ, నేను నా జన్మ అంత అద్భుతంగా జీవించాను, నువ్వు నన్ను తప్పు పడతావేంటి, అధర్మం అంటావేంటి, అసలు చేసిందంతా దుర్యోధనుడు కదా, వాళ్ళు చేశారంటే. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఆ దుర్యోధనుడు అది కాక ఇంకేం చేస్తాడు అంటాడు. శకుని అది కాక ఇంకేం చేస్తాడు? ధృతరాష్ట్రుడు అది కాక ఇంకేం చేస్తాడు? బట్ వారు ఆత్మజ్ఞాని. తెలుసా మీకు, మహాభారతంలో కృష్ణుడు ముగ్గురినే చంపుతాడు వడిజోలాల్లో. ఆ ద్రౌపదిని అవమానం చేసింది శకుని దుర్యోధనుడు అయితే భీష్ముడిని తప్పు పడతాడు. అదేంటయ్యా వాళ్ళు చేస్తే నన్నంతా ఏంటంటే నువ్వు అక్కడే ఉండి ఏం చేస్తున్నావు అంటాడు. చేసింది వాళ్ళు అంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ అజ్ఞానులు. నువ్వు జ్ఞానివి. ముగ్గురినే కృష్ణుడు లేపారేస్తాడు. ఆ ముగ్గురు ఎవరు తెలుసా? ఒకటి భీష్ముడు, రెండు ద్రోణాచార్యుడు, మూడు కర్ణుడు. ఈ ముగ్గురినే కృష్ణుడు ప్లాన్ వేసి చంపుతాడు. శిశుపాలుడు అదంతా అది ఓకే, అది వదిలేయండి, అది వాళ్ళు చేశారు, వీళ్ళు చంపారు. వీళ్ళు ముగ్గురిని ఎలా చంపుతాడు తెలుసా? అధర్మంగా చంపుతాడు, రూల్స్కి విరుద్ధంగా చంపుతాడు. నో రూల్స్, బ్రేక్ ద రూల్ అంటాడు. అదేంటి రూల్ ఎందుకు బ్రేక్ చేశాడంటే ధర్మాన్ని కాపాడాలి కాబట్టి బ్రేక్ చేశాను అంటాడు. అండి వాళ్ళు కదండి చేశారు అంటే వాళ్ళు అది కాక ఇంకేం చేస్తారు అంటాడు. వాళ్ళు అది కాక ఇంకేం చేస్తారు? ఆ దుర్యోధనుడు అది కాక ఇంకేం చేస్తాడు? దుర్యోధనుడికి కాన్షియస్నెస్ తక్కువ ఉంది, అదే చేస్తాడు. నీ కాన్షియస్నెస్ పెద్దది కదా, నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావు? నేను మా నాన్నకు మాట ఇచ్చాను అంటాడు. మాట తప్పాలి అంటాడు. నీ కళ్ళ ముందు ఒక స్త్రీ ఏడుస్తున్నప్పుడు మాట కోసం నిలబడతావా? మాట తప్పే అంటాడు. చూసారా? అందుకని మీ జీవితంలో ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వకండి. వాళ్ళ స్థితి అదే కదా. నువ్వు కంప్లైంట్ ఇచ్చి 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 నీ మైండ్లో అంతా అల్లి ఉండిపోయారు. ఇప్పుడు మీ మైండ్లో మీరు లేరు మిత్రులారా. నీకు ఇష్టమైన మిత్రులు లేరు, నీకు ఇష్టమైన దైవం లేడు. అవునా కదా? ఒకసారి చూసుకోండి, వెనక తిరిగి చూస్తే ఎవడున్నాడు తెలుసా మీతో? మీ ఆయనమే ఉన్నాడు. నీకు అప్పుడు ఇష్టం లేదా వాళ్ళు ఉన్నారు నీ లోపల. వై? కంప్లైంట్ కంప్లైంట్ కంప్లైంట్. వాళ్ళ గురించే మాట్లాడతారు, వాళ్ళ గురించే వింటారు, వాళ్ళ గురించే చూస్తారు. దాంతో మొత్తం మీ చుట్టూతో వాళ్ళే మిగిలిపోయారు ఇప్పుడు. దట్ ఈస్ యువర్ మిస్టేక్. కనుక ఈరోజు నుంచి ఏం చేయాలంటే, నచ్చలేదు లిమిట్, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. రూల్ నెంబర్ 1, వాళ్ళ గురించి చూడకూడదు, వాళ్ళ గురించి వినకూడదు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ అయితే దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేయాలి, కర్మను రిలీజ్ చేసుకునే పనులు చేయాలి. బయట వాళ్ళైతే అస్సలు వాళ్ళ వైపు చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. నాకు నచ్చినవాడు ఒకడు ఉన్నాడు, వాడు నన్ను విమర్శిస్తుంటాడు అనమాట. మొదట్లో వాడి గురించి నేను వింటూ వాడు ఏమన్నాడు వీడేమన్నాడు అనేవాడిని, ఎంక్వైరీ చేసేవాడిని. నాకు వాడి తాలూకా నిన్ను ఎలా అన్నాడని చెప్పి ఎవరో ఒకరు చెప్తారు కదా, నోరు చేసుకొని వినేవాడిని. దానివల్ల నా ఎనర్జీ అంతా లాస్ అయిపోయింది, నా టాస్క్ మారిపోయింది, నా డెస్టినీ మారిపోయింది, మొత్తం మారిపోయినాయి. అప్పుడు ఏం చేశానంటే, నేను సేత్ పాయింట్ ఒకటి ఉంది, డోంట్ ఎంటర్ ఇన్ టు ద అదర్స్ లైఫ్ అంటాడు, ఇన్ టు ద అదర్స్ థాట్ అంటాడు. ఇతరుల జీవితాల్లో ఇతరుల ఆలోచనలోకి నువ్వు వెళ్ళకంటాడు. మనమేమో వాళ్ళ ఆలోచనలోనే బతికేస్తాం. మీరు ఎప్పుడైతే వాళ్ళ గురించి మాట్లాడారో, విన్నారో, చూశారో, అప్పుడేమో తెలుసా, మీ వేవ్ లెంగ్త్ ఒక పెద్ద రాచబాట వేస్తుంది వాళ్ళకి. అప్పుడు ఆ వేవ్ లెంగ్త్ పట్టుకొని కిందగా మీ బ్రెయిన్లోకి వచ్చేస్తారు. ఇక తర్వాత మీరు పీక్కుంటా ఉంటారు వాళ్ళ గురించి. చీమల పుట్లో పుల్ల పెడితే ఏమవుతుంది? చీమలు అవి పెట్టుకొని పైకి ఎక్కుతుంది, నేను కుడతాయి కదా, అలాగనమాట. అందుకని ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే, అసలు వాళ్ళు మాట్లాడకండి వాళ్ళ గురించి. పూర్తి వ్యతిరేకంగా ఉన్న దీనికి మీరు ఎవరి గురించి మాట్లాడతారు? తెల్లారులేసి వాళ్ళ గురించే మాట్లాడతారు. వాళ్ళ గురించే చూసావా ఏం చేశాడు, చూసావా, వాడు వెదవని తెలుసు కదా, అది కాక ఇంకేం చేస్తాడు. దాని గురించి మాట్లాడకూడదు ఎందుకు, టైం వేస్ట్, ఎనర్జీ లాస్. అదవుతుందా? కనుక ఈరోజు నుంచి ఏం చేయాలి మనం? కంప్లైంట్ తీసిపారండి మీ లైఫ్లో నుంచి. ఒక్క 41 రోజులు వ్రతం చేయండి చాలు. ఇప్పుడు నేను చెప్పిన 4 రూల్స్ మీద 41 రోజులు వ్రతం. మొదటిది ఏంటి? నో కంప్లైంట్స్. రెండోది ఏంటి? నో కామెంట్స్. మూడోది ఏంటి?
నో జడ్జిమెంట్. నాలుగోది ఏంటి? నాన్ ఇంటర్ఫిరెన్స్. ఐదోది కూడా చెప్తా, నో పీపింగ్ ఇంటూ అదర్స్ లైఫ్. ఇతరుల జీవితాల్లో తొంగి చూడకు. 5 పాయింట్లు. మొదటిది చాడీలు చెప్పకు, వినకు. రెండోది ఎవరి గురించి విమర్శలు చేయకు. మూడోది ఎవరి విషయాల్లో అలదోర్చకు. నాలుగోది ఎవరి జీవితాల్లోకి తొంగి చూడకు. ఎవరిని తీర్మానించడం అంటే నువ్వు ఎలా ఉండాలి అని చెప్పడం. ఈ 5 కనుక మీరు స్ట్రిక్ట్గా రాసుకొని గోడ మీద పెట్టి నిలబడండి, 41 రోజుల్లో మీ కాన్షియస్నెస్ మారిపోతాయి. 41 days. ఇది చాలా కష్టమైన సాధన. మీరు 8 గంటల ధ్యానం ఏమైనా ఈజీగా చేసేస్తారు, ఇది మాత్రం చాలా కష్టం. ఎంత కష్టమో కానీ అసాధ్యం కాదు. కష్టం అసాధ్యం కాదు. ఎందుకంటే మనిషి కంప్లైంట్ లేకుండా బతకలేడు. వాడికి ఒక కిక్ అనమాట, వాడికి ఒక కిక్ కావాలి. అన్నిటికన్నా మనిషికి ఆనందం ఇచ్చేది ఏంటి చెప్పనా? డబ్బు, నగలు, ప్రకృతి అని అనుకుంటున్నారా? కాదు, గ్యాసిప్స్. గ్యాసిప్స్, పుకార్లు. విన్నావా నువ్వు వినలేదా? అయ్యో అవేమైంది తెలుసా, వాళ్ళమ్మ ఏమైంది తెలుసా? అయ్యో ఎంత ఆనందం అనుకోని అసలు లోపల నుంచి పక్కడమే చెప్పుకోవడంలో అక్కడి నుంచి మీ బతుకు నాశనం అవడం ప్రారంభమవుతుంది. గాసిప్స్ ప్రపంచంలో ఉన్నాం, రేటింగ్ ప్రపంచంలో ఉన్నాం, లైకుల ప్రపంచంలో ఉన్నాం, షేరింగ్ల ప్రపంచంలో ఉన్నాం. మన బతుకు మొత్తం లైకులకి షేరింగ్లకే అంకితం అయిపోయింది. ఎన్ని లైకులు వచ్చినాయి, ఎన్ని షేరింగ్లు వచ్చినాయి, నా వీడియో ఎంతమంది చూశారు, నా పోస్టింగ్ ఎంతమంది చూశారు. మన బతుకంతా ఇంకొకరు అప్రిషియేషన్తోనే బతికేస్తున్నాం. స్టాప్ ద నాన్ సెన్స్. ఒకరిని నేను అప్రిషియేట్ చేయడం ఏంటి? ఇన్ఫర్మేషన్ పెట్టు చాలు, ఓకే. కానీ లైకులు వచ్చినాయి, షేర్లు వచ్చినాయి. అమ్మ నా వీడియోకి ఈరోజు 1000 మంది చూస్తారా, ఎవడో చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, నువ్వు చేయాలనుకున్నావు చేసావు, అంతే, అయిపోయింది. ఇతరుల లైకుల కోసం బతికే ప్రపంచంలో ఉన్నాం మిత్రులారా మనం ఇప్పుడు. అసలు చేయకండి ఆ పనిలో. ఇతరుల అప్రిషియేషన్ అవసరం లేదు మనకు భగవంతుడి అప్రిషియేషన్ కావాలి. నీకు ఏది ఇవ్వాలో యూనివర్స్ అది ఇస్తుంది. ఇంత చేస్తారు, ఎన్ని పోస్టింగ్లు పెడతారు. నేను చూస్తుంటాను మా వాళ్ళు. నేను అసలు ఏ పోస్టింగ్ పెట్టను, ఎప్పుడన్నా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంటాను పలానా చోట క్లాస్ అయిందని. నన్ను అడుగుతారు, ఏంటన్నా నువ్వు పెట్టచ్చు కదా, ఇన్ని క్లాసులు నేను ఈ రోజుకు 2-3 అయిపోతుంటే ఇంతమంది జనం వస్తారు, పెట్టచ్చు అంటే పెట్టి ఏం చేయాలి? దానికి ఎవరో లైకుల కోసం, ఎవరో షేరింగ్ల కోసం మనం బతకాల్సి వస్తుంది. ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు ఒక చోట, అంతవరకే. కానీ దాని మీద ఫోకస్ ఉండకూడదు. దాన్ని తృష్ణ అంటారు. కానీ మన సమాజంలో మనకి ఇదే అలవాటు చేశారు పెద్దలు. మన 7 తరాల వరకు మన పేరు చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకుంటాడు అసలు? ఎందుకు చెప్పుకుంటారు మీ పేరు? అడిగేం పని లేదా? మీరు ₹1,00,000 ఇచ్చినా వారం తర్వాత మర్చిపోతారు. కొన్ని మీరేమైనా చెప్పుకుంటారు ఎవరి పేరును? మన వంశాన్ని నిప్పులు కడిగే వంశం. ఇది ఒక మళ్ళీ సొల్లు డైలాగు. ఎవడో వంశం నిప్పులు కడగదు. ఎలాంటి పేరుంది మన వంశానికి? ఏమీ లేదు, ఎవరికి ఏ పేరు లేదు. ఇంత దొంగలే, అలీబాబా డజన్ దొంగలు. భ్రమల్లో బతుకుతున్నారు, పరువు అన్న భ్రమలో బతుకుతున్నారు. బ్రహ్మ జ్ఞానం అది అంటారు, భ్రమల జ్ఞానంలో బతుకుతున్నారు. కనుక మిత్రులారా, మీకోసం మీరు బతకండి. స్టే యువర్ లైఫ్ విత్ యూ. మీకోసం మీరు ఆనందం గడపండి. ఈ చక్రం మనకి బాగా అలవాటు అయిపోయిందా, మనం అలవాటు చేసేసుకున్నాం దీన్ని. ఇమేజ్, ఒక మాస్క్ ఉంది మన మొహం మీద, ఇమేజ్. అయితే సమాజ ధర్మంలో ఉండొచ్చు అది. సమాజ ధర్మం, ఇప్పుడు నేను గురువుని కాబట్టి ఒక ధర్మంలో ఉండాలి. ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పేటప్పుడు కింద దిగాక నాలా ఉండాలి. చూసారా, నేను కింద ఎట్టుంటాను, పనివాళ్ళ ఉంటా. చిన్న ప్యాంట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, నట్లు బల్బులు బిగించుకుంటూ తిరుగుతుంటా. నన్ను ఎవరు అంటారు, మీరు ఏంటండి ఇలా ఉంటారు, గురువు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి ఎలా ఉండాలి రూల్ ఏమైనా ఉందా? నువ్వులా ఉండు, అదే గురువు. కనుక మీరు మీలా ఉండండి, హాయిగా ఉండండి. ఏ మేకప్లు వేసుకోకండి, ఏ ముసుగులు వేయకండి మనసు మీద. పెళ్ళిళ్ళకి వెళ్ళారు, కొంచెం పెద్దరకం, అరగంట పెద్దరకంగా ఉండండి, అయిపోయింది. మళ్ళీ ఆ మాస్క్ తీసేయి. నువ్వులా ఉండాలా, చిన్నపిల్లలా ఉండాలా.
చిన్నపిల్లలు ఉంటేనే మీరు దైవత్వం కనెక్ట్ అవుతారు. చిన్నపిల్లలు వాళ్ళ ఉంటారు. మనమే సరిగ్గా కూర్చో, పళ్ళు గిలిచ్చుకో, పళ్ళు గిటకరించుకో, రకరకాల రూల్స్ పెట్టి చంపుతాం వాళ్ళని. అర్థమైందా? సో ఈరోజు నుంచి మనం ఏం చేయాలో, నో కంప్లైంట్స్. నోట్లోంచి ఏం రాకూడదు, కంప్లైంటే రాకూడదు. ఎందుకు రాకూడదు? వాడి స్థితిలో వాడు కరెక్టే కదా, నువ్వు అనుకోని ప్రయోజనం ఏంటి? అది నల్లగా ఉంది, నల్లగానే ఉంది, అయితే ఏంటి? దానికి ఏం చేయాలన్నది ఆలోచించండి. అందుకే నాకు ఎవడో వచ్చి కంప్లైంట్ చెప్పాడు, సార్ అక్కడ బాగాలేదు సార్, వాడు అలా చేశారు సార్, ఇలా కంప్లైంట్ చెప్పగానే ఎవడు చెప్తాడని చూస్తుంటాను, నేను వేసుకుంటాను. నాకు కంప్లైంట్ చెప్పిన వాడు దొరికితే నాకు మహా సంతోషం. ఆయన ఆ రోజంతా అప్పుడంతా నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ దాని మీద వేసేస్తా. వాళ్ళు చెప్పారు, సార్ అలా చేశారు సార్ ఆయన, ఓ పని చేస్తా, ఆయన తీసి నేను పెడతాను, నువ్వు చేస్తావా? చేయలేవు. ఈ కంప్లైంట్ మాట్లాడే వాళ్ళందరూ చేయలేని వాళ్ళు, అసూయ వాళ్ళు. అసూయ వాళ్ళే కంప్లైంట్ మాట్లాడతారు. విష్ణుమూర్తి దగ్గరికి భృగు మహర్షి వచ్చాడు. వచ్చి ఆయన చూశాడు, ఆయనకు ఒళ్ళు మండిపోయింది. ఏదో ఒక తన్ను అన్నాడు, తెలుసు కదా మీకు స్టోరీ. అప్పుడు భృగు మహర్షి తన్నగానే వెంకటేశ్వరుడు నారాయణుడు ఇలా చూశాడు, మరి ఇంట్లో ఇలా ఎంత సాహసం చేశాడు, నా గుండెల మీద తన్నేశాడు. అది నా వైఫ్ లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఆమెకు ఒళ్ళు మండిపోయింది. తన భర్తను అంతే ఊరుకోదు. ఏ స్త్రీ అయినా తన భర్తను ఏమన్నా అంటే ఊరుకోదు, అది స్త్రీలో ఉన్న గొప్పతనం. ఏమైనా ఉంటే ఆమె తంటుంది అంతే తప్ప ఇంకోటి తన్నేది. ఆమెకు రైట్స్ ఉంటాయి కానీ ఆ రైట్స్ పక్కోడికి ఇవ్వదు, అది స్త్రీ ధర్మం. ఆమె వెళ్ళి వెళ్ళిపోతాయి. నువ్వు వాడిని పైగా వాళ్ళు మాట్లాడతాం వేసేయి అంటది. లేదు అతను చాలా గొప్పవాడు, ఆవేశంలో ఉన్నాడు, అతను లోపల ఒక కోరిక ఉంది, తను కూడా భోగంతో జీవించాలని కోరిక ఉంది. భోగం, నారాయణ ఏంటి భోగం కదా, ఆ భోగాన్ని చూడగానే మండిపోయింది దీనికి. నేను సన్యాసిని, ఎండిపోయి ఎడుతున్నాను, ఈయనేమో భోగంలో ఉన్నాడు అని కోపం వచ్చింది. కోపం రాగానే ఎప్పుడైనా మనిషి తన లోపల ఒక అసహనం ఉంటుంది. కంప్లైంట్లు కామెంట్లు ఎప్పుడు వస్తాయంటే ప్రతి మనిషికి లోపల ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక తీర్చావదు, వాడికి ఆ టాలెంట్ లేదు, తీర్చావదు. తీరినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు అనుసుకుంటారు. అది ఎవడన్నా అవతలవాడు పొందినప్పుడు లోపల నుంచి అసహనంగా మారి బయటకు వస్తుంది. అసహనం ద్వేషంగా మారుతుంది. ఇప్పుడు దాన్ని చెప్పాడు అనుకో, ఇప్పుడు వాళ్ళు నారాయణుడు అలా ఉన్నాడు కాబట్టి నాకు కోపం వచ్చింది అన్నాడు అనుకో, నారాయణుడు భోగంతో ఉన్నాడు కాబట్టి నాకు కోపం వచ్చింది అన్నాడు అనుకో, తప్పు కదా అది. అందుకని దానికి ధర్మం అని రంగు పోస్తారు. ఏ రంగు? ధర్మ రంగు పూస్తారు. ఏంటి, ఒక ఋషి వస్తే నారాయణుడు అలా ఉండొచ్చు అందుకే తన్నానని దానికి ఒక ధర్మ రంగు పూశాడు. నారాయణ అంతకన్నా పెద్ద మాస్టర్ కదా. అప్పుడు వెంటనే అయ్యో స్వామి నేను మిమ్మల్ని చూడలేదు సుమా, దండి కూర్చోండి, ఎంత పొరపాటు చేశాను నేను అని కూర్చొని ఆయన కాళ్ళు నొక్కడం మొదలెట్టాడు. కాల్లో కన్ను ఉంటుంది, అది నొక్కేస్తాడని కథల్లో ఉంటుంది. కన్ను అంటే అహంకారం. నారాయణ త్రోడ్చి కాళ్ళు నొక్కుతున్నాడు, అంతే ఆయన చచ్చిపోయాడు. ఇంకా ఫ్లాట్. నన్ను క్షమించు స్వామి, నా కళ్ళు పైర్లుగా నేను పిచ్చి పనులు చేశాను, అయ్యో అని ఏడ్చాడు. సర్లేనాయన, ఇది కూడా ఒక కార్యకారణ సంబంధం అయినా, ఇప్పుడు భూలోకం బయలుదేరుతున్నాను నేను, నా అవతారానికి టైం వచ్చింది, ఇప్పుడు నా లక్ష్మిని ఎత్తుక్కుంటూ నేను వెళ్ళాలని లక్ష్మీదేవిని ఎత్తుక్కుంటూ భూలోకం వచ్చాడు. ఆయనే వెంకటేశ్వర స్వామి. ఏదేమైనా భృగు మహర్షికి చెప్పలు పడతాం, వెంకటేశ్వర స్వామిని తెచ్చాడు, లేకపోతే వచ్చాడు కాదు. సో ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక కంప్లైంట్ ఎందుకు వస్తుంది, అసూయ నుంచి జనరేట్ అవుతుంది. అందుకని ఎవడైనా కంప్లైంట్ చెప్పగానే మీరు వాడు ఇంకా ఇలా చూడాలి, ఇది బాగా కాలింది రోయ్ అనుకోవాలా. బాగా కాలింది వీళ్ళకి, అందుకే కంప్లైంట్ చెప్తున్నాడు. కామెంట్ చేస్తున్నా అంతే. ఎవడన్నా కామెంట్ వాడు చూడండి ఎలా ఉన్నాడో, ఇట్స్ వెరీ బ్యాడ్ అంటాడు. వాళ్ళే ఉండాలని వీడికి కోరిక, కానీ కుదిరి చావదు. కృష్ణుడిని చూడగానే ఎవడైనా ఏమంటాడు, 16,000 మంది గోపికలు అంటాడు, వాడికి లేదని ఏడుపు, నాకు ఒక్కటి కూడా లేదని ఏడుపు, అంతే, ఇంకేం లేదు. వాడు అదే మాట్లాడతాడు. కృష్ణుడు చేసిన ఎన్నో గొప్ప విషయాలు మాట్లాడతాం. ఓషో గారు ఎన్నో అద్భుతాలు చెప్పాడు, కానీ ఆయన సెక్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు, స్వేచ్ఛగా ఉండాలని. దాని గురించే పెద్దోడు మాట్లాడతాడు. ఓషోని సెక్స్ మాస్టర్, సెక్స్ గురువు అంటారు. ఆయన ఎన్ని అద్భుతాలు చెప్పాడో. ఆయన ధ్యాన ప్రక్రియలు 108 ప్రక్రియలు చెప్పాడు. ఎవడో మాట్లాడు, ఇదే మాట్లాడతాడు అంటే వాళ్ళ లోపల అది ఉంది. అర్థమవుతుందా? కామెంట్ చేసినా, కంప్లైంట్ చేసినా వాళ్ళ లోపల అది ఉంది, తీర్మానించిన వాళ్ళ లోపల అది ఉంది. దాన్ని తీర్చుకోలేక ఎదుటోడి మీద పడి ఏడుస్తుంటారు. ఏడుపుకు ప్రతిరూపం ఈ 3: కామెంట్స్, కంప్లైంట్స్, జడ్జిమెంట్స్. అందుకని మీరు ఏం చేయాలంటే ఈరోజు నుంచి అంత నీచంగా బతకండి. మీ దగ్గర ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ హ్యాపీగా ఉండండి. మీకు ఎలా నచ్చితే అలా ఉండండి. మీ జీవితాన్ని మీ ఫోకస్ చేయండి. మీ లైఫ్లో ఎన్నో అద్భుతాలు ఇచ్చాడు భగవంతుడు.
ఎదుటివాడి మీద అసూయ పుడుతుంది. అసూయని మీరు శక్తిగా మార్చాలి. ఇందాక చెప్పారు కదా అరిషడ్ వర్గాలు, పొద్దున హైమా మేడం చెప్పింది కదా అరిషడ్ వర్గాలు. మీరు అసూయ పుట్టింది, అసూయని ఏం చేయాలి? మీరు శక్తిగా మార్చాలి. నాకు బాగా క్లాస్ చెప్పేవాళ్ళని చూస్తే అసూయ పుడుతుంది. పత్రిసారిని చూస్తే నాకు అసూయ పుట్టేది. బాయ్ నేను ఎంత బాగా చెప్తున్నాడు, ఇంతమందిని ఎలా అట్రాక్ట్ చేస్తున్నాడు, ఓహో ఆయన తన వాక్ పవర్ని వాడాడా. అప్పటి నుంచి నేను దాన్ని పెంచుకుంటూ వచ్చాను. అంతే. నన్ను చూస్తే మీకు కూడా అసూయ పుట్టాలి. పుట్టాలా పుట్టకూడదా? పుట్టాలి. అసూయ ఎటు తిరగాలి? అభివృద్ధి వైపు తిరగాలి, నాశనం వైపు తిరగకూడదు. ఈ నెలగన వేసేయాలి అని అసూయపడి ఏడుస్తుంటారు నా మీద. నేను ఎన్నో అద్భుతాలు కనిపెట్టాను. కర్మపాకం కనిపెట్టాను, స్వప్న రహస్యాలు కనిపెట్టాను, కళల ద్వారా ఎన్లైటన్మెంట్ కనిపెట్టాను, ఎన్నెన్నో నిశ్చలత సాధన కనిపెట్టాం, నిష్కలంక సాధన కనిపెట్టాం, బోల్డన్ని కనిపెట్టా. కానీ నా మీద పడి ఏడుస్తారు. ఎందుకు? వాళ్ళు కనిపెట్టి చావలేదు. నాకు అర్థమైపోతుంది, పాపం అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే నాకు పాపం అనిపిస్తుంది. సరే వాడికి ఆ ఏడుపు ఇవ్వని, వాడు ఏడ్చుకొని ఏం చేయలేడు, ఎవడేం చేయలేడు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మనం వెనక మాస్టర్స్ ఉంటారు, ఎవడేం చేయలేడు, మనల్ని ఎప్పుడేం చేయలేడు. నువ్వు సత్యంలో ఉంటే చాలు. ఇదే నెల్లూరులో ఒక నా మీద విపరీతంగా, ఇదే తప్ప నా మీద విపరీతంగా ప్రచారం చేశాడు బ్యాడ్గా. గురువుగారు కూడా బ్యాడ్గా చెప్పాడు వెళ్ళి. అన్నిటికీ నేను నిశ్చలంగా ఉన్నాను. నేను తలుచుకుంటే ఏమేమి చేయొచ్చు ఎవరినైనా. నా దగ్గర టాలెంట్ లేదా, లేకపోతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదా, తొక్కేయచ్చు ఎవరినైనా. నాకు మహాధర్ బాబాజీ ఆ రోజు డ్రీమ్లోకి వచ్చి నువ్వు ఆధ్యాత్మిక రాజకీయాలు చేయకు, నేను చూసుకుంటా అన్నాడు. అంతే. కరెక్ట్గా జరిగిన 1 సంవత్సరంలో ఆడు చనిపోయాడు. ఉండడు. ఎవడైతే ఇతరుల జీవితాల మీద రాళ్ళేస్తూ, ఇతరుల మీద రప్పలేస్తూ తిరుగుతాడో వాడు ఎగిరిపోతాడు. ఉండడు. అందుకని మేక్ సైలెన్స్. కామెంట్ చేయొద్దు, కంప్లైంట్ చేయొద్దు, తీర్మానించొద్దు, తొంగి చూడొద్దు. అసలు జీవితాల్లో తొంగి చూస్తారో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. నీ మొగుడు ఫోన్ తీస్తూ ఉంటాడు రాత్రి 11, ఇక నీకు స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అది ఎవరితో ఉన్నాడు, స్టార్ట్ అయిపోతాయి. నువ్వు నెమ్మదిగా తొంగి చూస్తావు ఫోన్లోకి. తొంగి చూడకూడదు. నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా తెలియజెప్పడం ధర్మం. నీ బాధ్యతలో నువ్వు ఉండడం ధర్మం. అంతేగాని ప్రతి మనిషికి ఒక ప్రైవసీ లైఫ్ ఉంటుంది మిత్రులారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి ఉంటుంది. అది భర్తకైనా భార్యకైనా ఒక స్పేస్ ఉంటుంది. అక్కడ ఎవరు ఉండకూడదు. నీ భార్య అయితే ఉండాలా, నీ భర్త అయితే ఉండాలా? మొత్తం నీదేనా? నీ భర్త అంటే మొత్తం నీదేనా? నేను రాసిచ్చారా? సమ్ స్పేస్. ప్రతి ఒక్కరు ఒక స్పేస్ ఉంటుంది. అది పిల్లలకైనా ఒక స్పేస్ ఉంటుంది. మొత్తం మీరే ఉండిపోతారు. మొత్తం నీకు తెలియాలా, మొత్తం నువ్వు నీ సూప్ అంతా ఆడ ఉంటుంది. మరి షుగర్ బ్యార్కి ఏమవుతుంది? అది మెసేజ్ రాగానే షుగర్ ఠింగ్ అని లేస్తుంది. అనుమానం వచ్చిందా పెనుభూతం అయిపోద్ది. అవునా కదా? అందుకని నాన్ ఇంటర్ఫియర్ అవ్వకండి. చెప్పండి, ఇదిగో ఇలా చేస్తే అలా ఉంటుంది అని చెప్పచ్చు. పెద్ద పెద్ద ఋషులు కూడా ఇక్కడే పప్పులో కాలేశారు. గౌతమ మహర్షి కూడా ఇక్కడే పప్పులో కాలేసి తన జీవితాన్ని కోల్పోయాడు. కనుక ఈ చాలా సింపుల్గా ఉంటాయి ఈ పాయింట్స్ చూడడానికి. 4, 5 అయిన వచ్చినాయి. 5 పాయింట్స్ చాలా సింపుల్ ఇవి. అబ్బాయి నేను అందులో ఉన్నాను అనుకుంటారు, కానీ ఉండలేరు మీరు. అందుకని 5 పాయింట్లు గోడ మీద రాసుకొని, పేపర్ మీద రాసి గోడ మీద అంటించి ఉన్నానా లేనా ఒట్టు పెట్టుకోండి. ఉంటాను అని ఒట్టు పెట్టుకోండి. ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకు తెలియకుండా ఎవడో ఒకటి మాట్లాడుతుంటాడు వచ్చి, అని ఇరిగిస్తారు అందరూ. పక్కడు వచ్చి నువ్వు విన్నావా వాడి గురించి అంటాడు. ఏమైంది అంటాం మనం. లోపల ఒక అది లాగేస్తుంది మిమ్మల్ని. ఆ ఫ్రీక్వెన్సీ మిమ్మల్ని లాగుతుంది. ఒక యూట్యూబ్లో ఒక బ్యాడ్ థంబ్నెయిల్ పెట్టామనుకో 100 మంది చూస్తారు, 1,00,000 మంది చూస్తారు. అదే మంచిగా పెడితే ఎవడు చూడ్డు. ఎందుకనంటే మన ఆకర్షణలో ఉన్నాం. ఆ నెగిటివ్ అసలు నెగిటివ్ ఆకర్షణలో ఉన్నాం మనం. దీనిలోంచి బయటకు వచ్చినప్పుడే మీరు అద్భుతమైన జీవితంలోకి వస్తారు, అద్భుతమైన మాస్టర్స్ అవుతారు. లేకపోతే వాళ్ళు సృష్టించిన వేవ్ లెంగ్త్లో ఇరుక్కుపోతారు. వాళ్ళ వేవ్ని పొందుతూ వాళ్ళ సుగంధ పరిమళాలు, వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ వేవ్స్ అక్కడే ఉంటాం. అందుకని మిత్రులారా, ఈ 5 రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. నాకు ఈ 5 రూల్స్ పాటించే వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే సాంగత్యం చేయాలి. మీరు వాళ్ళతో సాంగత్యం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఉండే వాళ్ళతో సాంగత్యం చేయాలి. మీరు అందులో ఏ ఒక్కటి లేని వాళ్ళతో చేసినా మరాష్. ఓకే, మొట్టమొదటి ఏంటి చెప్పండి? నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫిరెన్స్,
డోంట్ పీపింగ్ ఇన్ టు అదర్స్ లైఫ్. తెలుగులో చెప్పుకుందామా? చాడీలు చెప్పరాదు, వినరాదు. రెండోది విమర్శలు చేయరాదు, తీర్మానాలు చేయరాదు, ఇతరుల జీవితాల్లో తొంగి చూడరాదు. ఇంకా తలదూర్చరాదు. ఎవడి విషయాల్లో తలదూర్చడం వేరు, తొంగి చూడడం వేరు. తొంగి చూడడం అంటే గాసిప్స్, తలదూర్చడం అంటే వెళ్ళిపోయి పెద్ద ఏలు పెట్టడం, ఇద్దరు కలిసి నిన్ను అంటారు. చాలా విలువైంది మన జీవితం. ఎంత స్పేస్ ఉందో మనకి. మనం ఏం చేస్తాం? ఎన్ని నింపేసుకొని బరువు అయిపోయాం. 4 ఖచ్చితంగా ఉండగలిగితే నువ్వు టాప్ మాస్టర్ అయిపోతావు విత్ ఇన్ 41 days. ఎక్కువ రోజులు కూడా అక్కర్లా. 41 days నిలబడని చూద్దాం. చాలా దివ్యమైన శక్తులు వస్తాయి మీకు. ఓకే, ఎవడైతే ఆత్మజ్ఞానం వాడు వీటిల్లో జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం తెలుసు కాబట్టి. వాళ్ళు అంతే కదబ్బా, వాడి స్థితి అంతే కదా అంటాడు. ఇప్పుడు ఇది చెక్క ఫోన్లో పనిచేస్తుందా? మైక్లో పనిచేస్తుందా? చెప్పండి. మైక్లో పనిచేస్తుంది, అదిగో ఫోన్లో పనిచేస్తుంది, చెక్కలో పనిచేస్తుంది, లైట్లో పనిచేస్తుంది, ఫ్యాన్లో పనిచేస్తుంది. దాని లక్షణం అది. ఇంకా దాన్ని ఇప్పుడు ఆ ఫ్యాన్ అంక చూసి మీరు ఇదేంటి చల్లగాలి రావట్లేదు, ఏసీలో రావట్లేదు అంటే అది ఏసీ కాదు కదా. అలా ఉంది మన జీవితం. ఇప్పుడు ఫ్యాన్ పట్టుకొని మొదటి ఫ్యాన్ చల్లగాలి రావట్లేదండి, ఏసీలాగా రావట్లేదండి అంటే అది బుద్ధి లేని పనే కదా. అలాగే మురుకుండి పట్టుకొని వాడేంటి తెలియగా లేడంటే మేము చెప్తాం. ప్రతి ఒక్కరికి ఒక స్థితి ఉంటుంది. మనుషులకి స్థితులు ఉంటాయి. శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. ఆ స్థితుల ప్రకారం వాళ్ళు ఉంటారు కదా. నువ్వు అనుకున్నట్లు ఎట్లా ఉంటారండి? మీరు కూడా అలాగే ఉంటారు. అసలు ఎంత తొందరగా ఎక్కచ్చు తెలుసా? నేను సిన్సియర్గా మీరు కనుక ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. ఈ 5 స్కెచ్ పెన్తో రాసుకోండి. నేను ఈ 3 రోజులు చెప్పిన అన్నీ మర్చిపోండి, పర్లేదు. ఇది మాత్రం మర్చిపోకండి. స్కెచ్ పెన్తో రాసి వంటగదిలోనో మీరు డ్రెస్సింగ్ టేబుల్ మీద రోజు అద్దం ఎక్కువ చూస్తారు కాబట్టి అద్దం పక్కనో లేకపోతే అద్దం మీద అంటించండి. ఈ 5 ఉన్నానా లేనా? ఉన్నాను, వెరీ గుడ్. లేను, ఓకే, దాని మీద ఇక నుంచి ఉండాలి, అలా పెట్టుకోండి. ఇలా ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి ఎక్కువ. మీరు ఆ లేని వాళ్ళతో స్నేహం చేస్తే మీకు తెలియకుండా నా చక్రంలో వెళ్ళిపోతారు. ఓకే, చేపలు కొట్టేద్దాం ఇంకా. థ్యాంక్ యూ.